హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వల్ల చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. రిలేటివ్స్ వచ్చారండి, అందుకే కైమా కర్రీ, హెడ్ కర్రీ చేశానండి. ఇంకా మార్నింగ్ టిఫిన్కి బయట నుంచి గారెలు తెప్పించానండి. చిన్న మాట, అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. నీటి దగ్గర నాటిన చెట్టు ఎండాకాలంలో ఎండిపోదు, ఎందుకంటే దానికి ఎల్లప్పుడూ నీటి సరఫరా ఉంటుంది. అలానే దేవుని వాక్యములో ఉంటూ ప్రార్థన, వాక్య ధ్యానం చేసే విశ్వాస జీవితంలో కూడా సమస్యల మధ్యలో కూడా స్థిరముగా ఉంటుంది. దేవుని కృప అతనికి బలంగా ఉంటుంది. చెట్టు సరైన సమయానికి ఫలమిచ్చినట్లు దేవుని మీద నమ్మకంగా జీవించే వ్యక్తి కూడా ఫలాలు కనిపిస్తాయి. ఏంటా ఫలాలంటే మంచి స్వభావము, ప్రేమ, సహనము, సేవాభావము, దేవుని మహిమపరిచే జీవితము. దేవుడు ఎప్పుడూ కూడా సరైన సమయంలో ఆశీర్వాదాలను ఇస్తాడు. ఇంకా చెట్టు ఆకులు పచ్చగా ఉండటం అంటే జీవము ఉండటం. అలాగే దేవుని దగ్గర ఉండే మనిషి ఆత్మీయంగా ఎప్పుడూ తాజాగా ఉంటాడు. అలాగే ఆయన చిత్త ప్రకారం నడిచే వ్యక్తి సంపాదనలో, సేవలో, కుటుంబంలో, ఆత్మీయ జీవితంలో అయినా ముగింపు ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ జీవిస్తే నీటి ప్రవాహాల యొద్ద నాటబడిన వృక్షంలా స్థిరంగా, ఫలవంతంగా, ఆశీర్వాదకరంగా జీవించాలి.